8 సంవత్సరాలుగా ఒకే పంటతో నిత్యాదాయాన్ని పొందుతున్నాడు ఒక రైతు. బెంగళూరు నుండి 8 సంవత్సరాల క్రితం 500 సెంటు గులాబీ మొక్కల్ని తీసుకొచ్చి నాటుకున్నాడు మన రైతు చంద్రమౌళి గారు. ఒక్కో మొక్క ధర 15 రూపాయలు పడింది. నాటేటప్పుడు వరుసకి 4.5 అడుగులు, వరుసలోని మొక్కకి 3 అడుగులు పాటించారు వీళ్ళు. పంట పెట్టిన తర్వాత నెలకి పూత మొదలైంది. 3వ నెల తర్వాత ఈ అర ఎకరంలో 4 నుంచి 5 కిలోల దిగుబడి తీసుకున్నారు. 2వ సంవత్సరం తర్వాత ఈ అర ఎకరంలోనే 10 కిలోలకు పైగా దిగుబడి వచ్చింది. ఇప్పుడైతే 14 కిలోలకు పైగా దిగుబడి వస్తుందని రైతు చంద్రమౌళి గారు చెప్తున్నారు. ఈ 8 సంవత్సరాలలో కేవలం 2 సార్లు మాత్రమే కొమ్మ కత్తిరింపులు చేశామని, కొమ్మ కత్తిరింపులు చేసిన ప్రతిసారి అలాగే ప్రతి 3 నెలలకు ఒకసారి మొక్కకి 100 గ్రాముల చొప్పున యూరియా కాంప్లెక్స్ అలాగే సేంద్రియ ఎరువులు వాడుతున్నామని రైతు చెప్తున్నారు. 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిమల్కపూర్ మార్కెట్ లో అయితే వీళ్ళు మార్కెటింగ్ చేసుకుంటున్నారు ప్రతిరోజు. ఈయన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం సింగాపురం గ్రామానికి చెందినటువంటి రైతు. మార్కెట్ డిమాండ్ ను బట్టి కిలోకి 40 నుండి 200 వరకు పలుకుతుంది. రసం పీల్చే పురుగులు, ఎండు తెగులు, బూజు మరియు నల్లమచ్చ తెగులు ఈ పంటలో ఎక్కువగా వస్తున్నాయని చెప్తున్నారు.